హరి ఓం శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి సత్సంగం అనేక దుర్వ్యసనాలకు లోనైనటువంటి వారి సమస్యలకు పరిష్కారాలు, అలాగే లౌకికమైనటువంటి విషయాలకి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఇచ్చినటువంటి అనేక రహస్యాలకి సమాధానాలు ఈరోజు మనం స్మరించుకోబోతున్నాం అన్నమాట. అందరికీ తప్పకుండా షేర్ చేయండి. లౌకికమైనటువంటివి, ఆధ్యాత్మికపరమైనటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి వారందరికీ ఈ వీడియో పరిష్కారం అవుతుంది. అలాగే వాసుదేవానంద సరస్వతి స్వామి గారి ఒక అద్భుతమైనటువంటి లీల. ఆ రోజుల్లో స్వామివారి పేరు మారుమోగుతున్న సమయంలో కఠినమైనటువంటి ఆచరణలు, తీవ్రమైనటువంటి తపస్సు, అంతేకాకుండా అపారమైనటువంటి దత్తాత్రేయ స్వామి భక్తి, ఇవన్నీ కలిపి వారిని ఒక అద్భుతమైనటువంటి మహాత్ములుగా తీర్చిదిద్దాయన్నమాట. వారి జీవితంలోని ప్రతి క్షణము ప్రజల సంక్షేమం కోసము, తను ఏ ధర్మాన్ని తను నమ్మారో ఆ ధర్మ పరిరక్షణ కోసము, అపారమైనటువంటి దత్తాత్రేయ స్వామి కృప కోసము తప్పించినట్లు మనకు తెలుస్తుందన్నమాట. అలాగే వారి కరుణ సజ్జనులకు మాత్రమే, మంచివారికి మాత్రమే పరిమితం అవ్వలేదు. వ్యసనాల్లో చిక్కున్నటువంటి వారికి, పతితులైనటువంటి వారికి కూడా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు సన్మార్గంలో నిలిపి ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి ఎలా తీసుకెళ్లారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాం అన్నమాట. కృష్ణం భట్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాము. గుజరాత్లో సిద్ధపూర్ అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో కృష్ణం భట్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటూ ఉండేవారు అన్నమాట. వారు స్థానికంగా ఒక ఆలయంలో పూజారిగా పనిచేస్తూ సహజంగా చాలా మంచివారైనటువంటి వారికి అసత్సంగం వలన, చెడు స్నేహాల వల్ల గంజాయి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి వ్యసనానికి వారు లోనైపోయారు. రోజల్లా అదే మత్తులో ఉంటూ ఉండేవారన్నమాట. ఆ స్థితిని చూసినటువంటి వారి భార్య ఎంతో దిగులుపడి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి యొక్క మహిమ గురించి తెలుసుకొని, వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం కాబట్టి ఆమె వారితో ఆశతో ఇలా ప్రార్థించింది. నా భర్తని కానీ ఈ వ్యసనాల నుంచి మీరు రక్షించండి అంటూ వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని ఆమె వేడుకోగా స్వామి అంగీకరించి ఒక తాయెత్తు, కొంత ప్రసాదాన్ని ఇచ్చి, ఈ తాయెత్తు నీ భర్త మెళ్ళో కట్టు, ఈ ప్రసాదం తినిపించు, కానీ నేను ఇచ్చానన్న మటుకు చెప్పకు అని తెలియజేశారనమాట. వారి భార్య అవి ప్రేమతో భర్తని ఒప్పించి ఎలాగోలా ఆ తాయెత్తుని కట్టి ప్రసాదం ఇవ్వగానే వీరిలో ఏళ్ల తరబడి పట్టుకున్నటువంటి ఆ వ్యసనం కాస్త క్రమంగా వీడిపోయి ఒక అద్భుతమైనటువంటి పరిష్కారం దొరికిందనమాట. వారి దుర్వ్యసనాలు తగ్గిపోవటంతో వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపమైనటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారి దర్శనానికి రాగా స్వామివారు వారితో మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటూ అనగానే వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఆ భక్తుడు కరిగిపోయి సాధారణంగా అడిగిన మాటల్లోనే అపారమైన శక్తి ఉండటంతో ఆ శక్తి అతనిలో ప్రవేశించి తన తప్పుల్ని గ్రహించి కళ్ళనీళ్లతో స్వామివారి పాదాలను కడిగి, మీ కృప వల్లనే నేను రక్షింపబడ్డాను, ఇక మీదట నా జీవితం అంతా మీ సేవలోనే ఉంటాను అని అనగా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు స్వయంగా వారికి మంత్ర దీక్షనిచ్చారనమాట. వారి తర్వాత జీవితం అంతా మారిపోయి తపస్సు, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులు పొంది అతర సన్యాసం అనేటువంటి సన్యాసాన్ని స్వీకరించి మరణ సమయంలో కూడా కుటుంబ సభ్యుల మధ్యలో గడిపి తను శ్రీకృష్ణ విగ్రహం ముందు కూర్చొని తన వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని స్మరిస్తూ ఓంకార ప్రణవనాదంతో తన ప్రాణాన్ని విడిచారనమాట. ఇలాగే భగవద్గీతలో ఉన్నటువంటి చెప్పినటువంటి సత్యాన్ని, అంతకాలంలో ఓంకారంతో శరీరం విడిచినటువంటి వాడు పరమగమ్యం పొందుతాడు అంటూ వాసుదేవానంద సరస్వతి స్వామి గారి అనుగ్రహం పొందినటువంటి ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎంత వ్యసనపరుడైనటువంటి ఆయనాడైనా సద్గురు కృపతో వారిలో మార్పు సాధ్యమే, ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి వెళ్ళడము సాధ్యమే అన్నమాట. శరణాగతి అనేది భగవతానుగ్రహాన్ని కలుగజేస్తుంది. భగవంతుడిని సంపూర్ణ శరణాగతి వేడితే ఎంతటి మార్పు కలిగించి భగవంతుడు మనని ఉన్నత స్థితికి తీసుకెళ్తాడో తెలుస్తుందన్నమాట. అలాగే సత్సంగాలు దొరకటం చాలా అరుదు. అలాంటివి దొరికితే మటుకు మన జీవితం ఎప్పటికీ వృధా కాదు. అందుకే సత్సంగం అంత ఆధ్యాత్మిక సాధనలో చాలా ప్రముఖమైనదన్నమాట. దత్తాత్రేయ స్వామి ఎంత కరుణామయలో తన బిడ్డని ఎలా పరిరక్షించుకుంటారో ఈ విధంగా తెలిసింది కదా. అంతేకాకుండా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు రచించిన
అనేక కష్టాలకి ఈ శ్లోకాలను ఇప్పుడు మనం స్మరించుకోబోతున్నాం అన్నమాట. ఆ శ్లోకాలు ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. అందరూ తప్పకుండా ఆయా బాధలను మీరు శ్లోకాలకి చదువుకొని తప్పకుండా దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందండి. నియమంగా సాధ్యమైనంత మటుకు 108 నుంచి 1000 మటుకు ఈ స్తోత్రాలు ప్రతినిత్యం పారాయణ చేయండి. సర్వబాధలకి స్వామివారు అనేకమైనటువంటి లౌకిక కష్టాలకి రచించినటువంటి శ్లోకాలు ఇప్పుడు మనం చదువుకుందాం. సర్వబాధ నివారణకి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు ఇచ్చినటువంటి స్తోత్రం. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతి ప్రియశ్చ మే. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధ ప్రశమనం కురు శాంతి ప్రియశ్చ మే. సర్వరోగ నివారణకు నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతి ప్రియశ్చ మే. సర్వ కష్ట నివారణకు ఉద్యోగం రావటానికి కోసం కూడా అన్నమాట ఇది. అన్నసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మతృగామి సభక్తానా ఉద్ధర్తా భవ సంకటాత్. దారిద్ర్య విప్రగ్రేయేహ శాకం భుక్తోత్తమశ్రియః తదో శ్రీదత్తదేవాసః దారిద్ర్యాత్ శ్రీ ప్రభోవతు. ఈ శ్లోకం వాసుదేవానంద సరస్వతి స్వామి గారు కష్టాలను దరిద్రాల్లో ఉన్నటువంటి వారు బయటపడటానికి రచించినటువంటి శ్లోకం అన్నమాట ఇది. తర్వాత వాసుదేవానంద సరస్వతి స్వామి గారు సంతానం కోసం రచించినటువంటి అన్నమాట. దూరీకృత్వ పిశాచార్తిం జీవయిత్వా అమృతం సుతం ఏ భూతభీష్టిదః పాతు సనః సంతాన వృద్ధికృత్. జీవయామాస భర్తారం మృతం సత్యాహి మృత్యుః మృత్యుంజయః స యోగీంద్రః సౌభాగ్యం మే ప్రయశ్చతు. రుణ విముక్తి కోసం దత్తాత్రేయ స్వామి రచించినటువంటి అత్రేరాత్మ ప్రదానేన యో ముక్తో భగవాన్ రుణాత్ దత్తాత్రేయం తమీశానాం నమామి రుణముక్తయే. సర్వపాప నివారణకు దత్తాత్రేయ స్వామి రచించినటువంటి శ్లోకము. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపః ప్రయశ్చ మే. దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కోసం రచించినటువంటిది. అనసూయా సుత శ్రీశా జనపాతకనాశన దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ. విద్యస్తుతమ విద్యం యాగాగమం లోకనిందితం పిండజిహ్వం పుతం చక్రే శ్రీదత్త శరణం మమ. పోయిన వస్తువులు దొరకటానికి రచించినటువంటిది. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టం చ లభ్యతే. వివాహం కొరకు శ్లోకం అన్నమాట. ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యం ఆరోగ్యం శ్రీఘ్నలాభం చ దేహి మే. అలాగే చిన్నపిల్లల్లో బుద్ధి వికసించటానికి, చదువు బాగా రావటానికి, వారికి మంచి మార్కులు రావడానికి సరస్వతి దేవి మీద ఇచ్చినటువంటి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు కానుక భక్తుడికి ఇలా ఇచ్చారు. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే వసత్వం మమ జిహ్వాగ్రే సర్వ విద్యా ప్రదా భవ. ఈ శ్లోకాలన్నీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారు దత్తాత్రేయ స్వామి ఆజ్ఞపై తన భక్తులకు ఇచ్చినవి కాబట్టి అందరికీ తప్పక ఫలితాన్ని ఇస్తాయి. అలాగే వీలున్నంత మటుకు చిన్న చిన్న నియమాలు పెట్టుకొని మీ కోరికలు దత్తాత్రేయ స్వామికి తెలియచేసి మీరు చిన్న చిన్న నియమాలతో కానీ రోజుకి 108 నుంచి 1000 మటుకు శ్లోకాలు పారాయణ చేసినట్లయితే తప్పకుండా ఈ కోరికలు తీరుతాయని దత్తాత్రేయ స్వామి గారి ద్వారా వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తెలియచేశారనమాట. హరి ఓం శ్రీ గురుదేవ దత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.